ఆకాకరకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు వేసి ఉడికించిన ఆకాకరకాయ ముక్కలు, కొబ్బరి, నువ్వులు, పల్లీలు వేయించి చల్లార్చి చేసుకున్న పొడి, ధనియా జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు. ఓకే, ఆయిల్ వేసేయండి. ఈ కాకరకాయని ఏం చేస్తానంటే 4 ముక్కలుగా కోసి ఉప్పు, పసుపు వేసి వాటర్లో కాస్త మరీ ఎక్కువ బాయిల్ చేయకూడదు, కొంచెం బాయిల్ చేసి పెట్టుకోవాలి. అదే మన ఇంట్లో అయితే డైరెక్ట్గా కాకరకాయని ఇలా బారుగా కట్ చేశారు. ఉప్పు, పసుపు వేసి వాటర్లో ఒక 2 మినిట్స్ ఉడికించి తీసేసేయాలి. ఫస్ట్ ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర వేసి ఆవాలంటారు. జీలకర్ర అమ్మ, అసలు ఆ కాకరకాయ బొడి కాకరకాయ మనల్ని మొత్తానికి మైండ్ డైవర్ట్ మీరు చెప్పవచ్చు. కాకరకాయ జీలకర్ర వేసారు, ఆవాలని చెప్తున్నారు. ఇప్పుడు ఆవాలు వేసి జీలకర్ర అంటారు. ఇప్పుడు కరెక్ట్ అంటాను. ఆవాలు జీలకర్ర తాలింపు ఈ 2 రాలేదంటే ఇంకా ఎలాగ చేస్తున్నాం. తాలింపు లేదు, ఏం లేదు. ఆ 2 లేకపోతే. మంచి కలర్ కోసం ఎండుమిర్చి, ఓకే, పచ్చిమిర్చి, మంచి కరివేపాకు. ఇప్పుడు అది ఉల్లిపాయ వేస్తాను. ఆయిల్ వేడెక్కగానే ఆవాలు లాంటి ఆవాలు, జీలకర్ర లాంటి జీలకర్ర వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఇంతవరకు. ఓకే, అల్లం వెల్లిపాయ పేస్ట్ చాలా తక్కువ వేసాను. యాక్చువల్గా వద్దు అనుకుంటే ఎల్లుల్లిపాయలు బాగా దంచి కూడా వేసుకోవచ్చు. నాకు మీ వంటల్లో బాగా ఎప్పుడన్నా హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఊరు, ఇప్పుడు ఎప్పుడన్నా పల్లెటూరు అట్లా వెళ్ళినప్పుడు ఉండే రుచి, ఫ్లేవర్ కనపడుతూ ఉంటుంది తెలుసా మీ వంటల్లో. అవునా, థ్యాంక్ యూ. అలానే అప్పుడప్పుడు చాలా వెరైటీగా ట్రై చేస్తారు. వాటిలో పాష్ ఆ టేస్ట్ కూడా కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఇలా ట్రెడిషనల్ రుచి ఎక్కడికి మిస్ అవ్వకుండా ఉంటుంది. అవునా, పసుపు వేసాను. నెక్స్ట్ మనం ఉడికిచ్చిన కాకరకాయ వేస్తాం. ఇది చాలా మంచిదండి. సీజనల్గా వచ్చే వెజిటబుల్, ఫ్రూట్స్ ఏవైనా మంచివే, ఇది ఇంకా మంచిది. మీరు తప్పకుండా ఇందులో సి విటమిన్ కూడా ఎక్కువ ఉంటుందంట. ఇప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ మనకు బాగా అవసరం కాబట్టి ఈ 3 months బాగా వాడాలి. ఎక్కువగా ఇది వర్షాకాలంలో వస్తుంది అన్నమాట ఈ కాయగూర. అది బాగా వేగిన తర్వాత దానికోసం నేను ఒక పొడి చేశాను. పల్లీలు, నువ్వులు, కొబ్బరి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఈ 3 కలిపింది మామూలుగా నూనె లేకుండా వేపేసేసుకొని పొడి చేసి ఉంచుకోవాలి. అంతే, లాస్ట్కి వేయాలన్నమాట. అది వేగే లోపల మీకు చెప్తుంటాను. ఇందులో ఈ పొడిలోనే వేస్తాను. ధనియాలు, జీలకర్ర పొడి, దీంట్లోనే దానికి సరిపడంత కారం. వేరుశనగపప్పు, నువ్వులు, కొబ్బరి 3 కూడా ఉట్టిగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకోవాలి. చల్లారాక పొడి చేయాలండి. పొడి చేస్తేనే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కారం వేసాను, అలానే ధనియాలు, జీలకర్ర పొడి వేసాను. అది బాగా కాగిన తర్వాత ఇది లాస్ట్కి వేసి 1 నిమిషం తిప్పేసి బంద్ చేసుకోవచ్చు. బాగా వేగాలి, మూత పెట్టద్దు కదా. అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా. జస్ట్ దానిలో ఉన్న తడిపోతే చాలు. సింపుల్గా కూడా చేసుకోవచ్చు, అసలు ఇవేమి లేకుండా ఉట్టి పోపులో ఉప్పు, కారం, పసుపు వేసి చిన్న చిన్న ముక్కలు కోసి వేపుకుంటే కూడా చాలా బాగుంటుంది కాకరకాయ. చూడటానికి అలా హార్డ్గా కనిపిస్తుంది కానీ తొందరగా ఉడికిపోతుంది అనమాట. నెక్స్ట్ దీనికి సరిపడంత ఉప్పు. ఆల్రెడీ అందులో వేసాను అన్నాను కదా, తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు మనం అన్నీ కలిపిన పొడి వేస్తున్నాము. మనకి పొడి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సో విడివిడిగా వేసి కారం అవన్నీ కలిపే బదులు పొడిలోనే అన్నీ వేస్తారు మీరు చక్కగా. బౌల్లోకి తీద్దాం.
నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం. ఆ కాకరకాయ కూడా మా మమ్మీ చేస్తుంటారు, బాగుంటుంది. అది ఇష్టపడ్డ వాళ్ళకి ఇది బాగా నచ్చుద్ది. అసలు కాకరకాయని అలా కాయకాయ చేస్తే ఎంత బాగుంటుంది. ఆ కాకరకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు ఉప్పు వేసి ఉడికించిన ఆ కాకరకాయ ముక్కలు, కొబ్బరి నువ్వులు పల్లీలు వేయించి చల్లార్చి చేసుకున్న పొడి, ధనియా జీలకర్ర పొడి, ఉప్పు కారం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు. ఆ కాకరకాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అంతా వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసి ఉడికించిన ఆ కాకరకాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఈ లోపుగా కొబ్బరి నువ్వులు పల్లీలు వేయించిన పొడిని, ధనియాల పొడి, జీలకర్ర, కారం వేసి బాగా కలపాలి. సరిపడంత ఉప్పు వేసి ఆ పొడిని ఆ కాకరకాయల్లో వేసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఆ కాకరకాయ కూర రెడీ.